స్టార్ట్ చేసిన. అందరికీ నమస్కారం. తెలుగును గురించి మన మాతృభాష తెలుగు భాష నేర్చుకోవడానికి కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. తెలుగు అంటే అయోమయంగా ఒత్తులు, దీర్ఘాలు, గుణింతాలని ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తేలిక పద్ధతిలో తెలుగును గురించి ఏ విధంగా నేర్చుకోవాలనేది నేను చెప్తాను, వినండి. తెలుగు అక్షరాలని మనం వర్ణమాల అంటాం. వర్ణమాలలో మనకు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి అచ్చులు, అల్లులు అని. ముందు అచ్చులు ఆ, ఆ, ఈ, ఈ, ఊ, ఊ, రు, రు, ఏ, ఐ, ఓ, ఔ, ఆహా. ఇప్పుడు వీటిని అచ్చులు అంటారు. ఆ దగ్గర నుంచి అమ్ముహాల వరకు. అంటే ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఈ 16 అక్షరాలని అచ్చులు అంటారు. అంటే ఇంగ్లీష్లో ఓవెల్స్ అంటారు. అచ్చులు అచ్చులు 16. ఇంగ్లీష్లో ఓవెల్స్ అంటారు. VOWELS ఓవెల్స్ అంటారు. ఇప్పుడు మనకి ఈ అచ్చులు అసలు తెలుగు అక్షరాలు మొత్తం మీద అచ్చులే మనకి ప్రధానమైనవి. అంటే ఒక మాటలో చెప్పాలంటే జీవం కలిగినటువంటివి, అంటే ప్రాణం కలిగినటువంటి అక్షరాలు. అచ్చులే ప్రాణం కలిగినటువంటి అక్షరాలు. ప్రాణం కలిగిన అక్షరాలు. అల్లులకి ప్రాణం లేదు. తర్వాత వచ్చే అక్షరాలు మనకి అంహాల తర్వాత కా, కా, గా, గా. ఇప్పుడు ఇవి ఉంటాయి మనకి. కా, కా, గా, గా ఇవి ఉంటాయి. వీటికి మనం అచ్చులు కలపకపోతే అల్లులకి ప్రాణం లేదు. అంటే మన తెలుగు భాష మొత్తం మీద ఉపయోగపడేవి అచ్చులే. అచ్చుల వల్లనే అల్లులకు కూడా ప్రాణం కలిగిద్ది. ఇప్పుడు ఎట్లా మనం పలికే విధానం, రెండో అక్షరం దీర్ఘం. మొదటిది కొంచెం స్లో పలికి రెండో దాన్ని దీర్ఘంగా పలకాలి. మొదటిది ఆ, అంటే ఇప్పుడు ఈ రెండింటి తేడా ఏంటంటే, ఆ మీద మనం పదాలు రాద్దాం అనుకో, అరటి ఇట్లా పలకాలి. అరటి అంటే అక్కడ దీర్ఘం రాలే. రెండో వాడేటప్పుడు మనం ఆకు ఇట్లా తేడా ఉంటుంది. మొదటి అక్షరానికి దీర్ఘం ఉండదు, రెండో అక్షరానికి మనకి అచ్చుల్లో దీర్ఘం ఉంటుంది. ఆరుగురు నుంచి మొదటి అరటి, రెండోది ఆకు, ఆమడ, అట్లా. ఈ ఉందనుకో ఇలా, ఉదాహరణకి ఇలా. ఈ అనుకో, ఈ పలకాలంటే ఈలా అట్లా. రెండోది దీర్ఘం పలుకుతాం. తర్వాత ఊళ్ళో కూడా ఉడత. రెండో ఊయల అట్లా. ఇప్పుడు ఈ రూలు మనకి వాడక పదాల్లో రాగుణింతంలో రా కాడ మనం ఉపయోగిస్తున్నాం. మన భాషలో ఈ రెండు రూల్ని మనం రాగుణింతంలో రాకుంటే రు, ఈ రెండు రూల్ని కూడా మనకి ఇప్పుడు పెద్దగా ఉపయోగపడవు. తెలుగు భాషలో తక్కువగా ఎక్కడో ఒకసాట తక్కువగా మనం మన తెలుగు భాషలో తీసుకోవడం జరిగింది. ఈ రెండు రూల్కి సంబంధించి ఈ రెండు రూల్ని మనం మన వాడక భాషలో ఎక్కడ తీసుకుంటాం అంటే రా గుణింతం వచ్చింది, రా అనే అక్షరం వచ్చింది. ఆ రా అనే అక్షరంలో ఈ రూరు అనేవి ఉపయోగిస్తున్నాం. అంతే తప్ప ఈ రూలు మనకి తెలియక ఎక్కడ వస్తాయి అక్కడ వచ్చినా కానీ పెద్ద కన్ఫ్యూజ్ పడే పని ఏమి ఉండదు. ఋషి ఎక్కడో మన తెలుగు భాషలో ఋషి అన్నప్పుడు ఇది రాస్తాం. ఋషి ఇది తక్కువగా వచ్చింది. ఎప్పుడో
కానీ మనం ఎక్కువగా ఈ రెండు అక్షరాలను యూజ్ చేసేటప్పుడు రాగుణంతో రాతోటి రాగుణంతో ఉన్నటువంటి రకం తెర్రు రకం తెరువు తెర్రు ఈ విధంగా మనం వాడుకోవాలి. ఇదే రూల్ని మనకి ఇప్పుడు మన తెలుగు భాషలో పెద్దగా ఉపయోగం ఉండదు. వీటికి బదులు రు రాగుణంతో రు వీటిని ఈ విధంగా మనం ఇప్పుడు వాడుకుంటున్నాం. తర్వాత ఏ ఏ దీర్ఘం ఏ అంటే ఎడమానికి వాడవచ్చు. ఎడమ ఏం తీసుకున్నప్పుడు ఏడవ మనం ఏడు అన్నప్పుడు దీర్ఘం వస్తుంది. ఏడు అది ఇది ఐతం. ఐసు ఐకమత్యం. ఈ ఐని ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే ఐసు ఐకమత్యం. తర్వాత ఓ ఈ ఓని మనం దీర్ఘం లేదు ఒకటి. ఈ ఓ రెండో ఓడా ఇది దీర్ఘం పలికిద్ది అన్నమాట. ఓడా ఓడా ఇది ఔషధము. అవును మనం భాషలో ఎప్పుడు వాడుతామంటే అవును ఔషధం ఈ విధంగా వాడతాం. అందం ఎక్కడ వాడతాం మనం అందం. ఆహా ఇది ఈ రెండో ఆహా అనేది కూడా చాలా తక్కువలో మనం ఉపయోగించడం జరిగిద్ది. ఇప్పుడు మనకి వీటిని ఉచ్చరించే విధానం మనకి ఇంపార్టెంట్గా తెలియాలి. ఏదో మూకుముడుగా లుల్లులు ఇప్పుడు వాడకంలో లేవు. ఒకవేళ లుల్లులు వచ్చేసరికి మనకి ఇప్పుడు అచ్చుల్లో ఉండవు. లుల్లులు అచ్చులు అనేవి 16. ఆ ఈ ఊ రు ఈ రూట్లకు బదులు ఈ వాడతాం. ఏ ఐ ఓ ఔ అహ అంటే మొత్తం ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఈ 16నే అచ్చులు అంటాం మనం. ఈ 16 అక్షరాలనే మనం అచ్చులు ఇంగ్లీష్లో ఓవెల్స్ అంటాం. ఇంగ్లీష్లో ఓవెల్స్ అని అంటారు. ఇంగ్లీష్లో ఓవెల్స్ అని అంటారు. మెయిన్ మనకి ఉచ్చారణ విధానం పలికే విధానం మనకి కరెక్ట్గా తెలిసి ఉండాలి. ఆకి ఆ మొదటి ఆకి రెండో ఆకి దీర్ఘం తేడా ఉండాలి. ఈ ఊ రు ఏ ఐ ఓ ఔ అహ వీటిని అచ్చులు అని మనం అంటాం. వీటితోటి మనకి పలికే విధానంలో మనం పదాలు తయారు చేసుకోవటం ఎట్లనో చూపిస్తాయి. ఇప్పుడు మనకి తెలుగు అక్షరాల్లో మొత్తంలో తెలుగు భాషలో మొత్తంలో అచ్చులు అల్లులకు ఉపయోగిస్తాం, గుణింతాలకు ఉపయోగిస్తాం. గుణింతాలకు కూడా ఇవే వస్తాయి. గుణింతంలో కూడా ఇవే పలుకుతాయి. ఉదాహరణకి ఒక కాగుణితం ఉంది అనుకో. మనం ఒక గుణింతం రాద్దాం. కాగుణింతం కా ప్లస్ అసలు ఫస్ట్ కా అనేది ఉండదు. ప్లస్ ఆ కా ఇట్లా మనకి శబ్దం వస్తుంది అన్నమాట. ప్రాణం వస్తుంది. అసలు కాకి కా అనేది వస్తుంది. ఇది రెండో జోడిస్తే దీర్ఘం వస్తుంది. ప్లస్ ఆ కా అట్లా అంటే అవి తర్వాత వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే అచ్చులు ఉచ్చారణ అనేది స్పష్టంగా ఉండాలి. అన్నీ ఒకే విధంగా పలకకూడదు. ఆ ఈ ఊ
రూ, ఏ ఏ ఐ, ఓ ఓ ఔ, అం అహ. ఈ అచ్చులతోటే మనకి తెలుగు భాష మొత్తం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ అచ్చుల్ని మీరు బాగా పలకటం రావాలి. మీరు నేర్చుకునే వాళ్ళైనా కానీ, చిన్నపిల్లలకి నేర్పే వాళ్ళైనా కానీ, ఎవరికైనా ఇప్పుడు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే అన్నీ ఒకే విధానంగా రెండు ఒకటే అనుకుంటున్నాం. రెండు ఒకటి కాదు. ఇది దీర్ఘం, ఇది దీర్ఘం, రెండోది ఇది దీర్ఘం, ఇది దీర్ఘం. అది ఆ దీర్ఘాలు అనేది తెలిసి ఉండాలి. వీటిని మనం ఓవెల్స్ అంటాం. ఇంగ్లీష్లోనైతే ఏమేమి ఉంటాయి? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ అచ్చులు ఇంగ్లీష్లో ఏ, ఈ, ఐ, ఓ, యు. అయితే ఇప్పుడు మనకి ఇంగ్లీష్ అవసరం లేదు కాబట్టి వీటిని ఓవెల్స్ అని ఇంగ్లీష్లో అంటాం. మన తెలుగులో అచ్చులు, తెలుగులో ఏమంటామంటే ఈ 16 అక్షరాలని అచ్చులు అని అంటాం. వీటిల్లో మనకు ఒకప్పుడు పూర్వకాలంలో ఈ రూరులకు బదులు ఈ రూరుల్ని మనం ఉపయోగిస్తాం. మనం తెలుగు భాష రాసేటప్పుడు కానీ, వాడక భాషలో కానీ, రాసేటప్పుడు కానీ ఈ రూరులకు బదులు ఈ రూరులు ఉపయోగిస్తాం. ఈ అక్షరాలు ఏమంటే ఇప్పుడు పేరుకి మనం ఆచారం మనకి ఎప్పుడో ఇదివరకు ఉన్నటువంటి వాడి ప్రకారం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. కానీ ఇవి మనకి ఇప్పుడు అంతగా లేవు. ఎటు గురించి కంగారు పడాల్సింది ఏమీ లేదు. మనం వాడుకునేటప్పుడు రాగుణంతోనే రకం తెరు, రకం దీర్ఘం తెరు అనేవి వచ్చేస్తాయి. అందుకనే ఇప్పుడు అచ్చులు పర్ఫెక్ట్గా ఆ, ఈ, ఊ, రు, ఏ ఐ, ఓ ఔ, అం అహ. ఈ 16 అచ్చులు తెలిసి ఉండాలి. తర్వాత అచ్చుల తర్వాత మనకి అల్లులు. అచ్చుల తర్వాత మనం కంపల్సరిగా నేర్చుకోవాలి. ఈ అచ్చులు మీరు ఈ 16 అక్షరాలనే అచ్చులు అని అంటారు. తర్వాత లుల్లులు కూడా ఉంటాయి మనకి. ఇప్పుడు లుల్లులు కూడా మనకి వాడక భాషలో లాగుణంతంలో నుంచి తీసుకుంటున్నాం. లాగుణంతంలో నుంచి, ఇది రాగుణంతంలో నుంచి తీసుకుంటాం. ఇది లాగుణంతంలో నుంచి లుల్లులు తీసుకుంటాం. వీటిలో ఈ అచ్చుల్లో లుల్లులు అనేవి, లూలు అనేవి ఉండవు. ఈ రూరులు కూడా పెద్దగా వాడక భాషలో ఎప్పుడో మనకి భాషలో మనం అక్షరాలు రాసేటప్పుడు, తర్వాత పదాలు రాసేటప్పుడు, వాక్యాలు రాసేటప్పుడు రాగుణంతంలో రూరులే తీసుకుంటాం. ఇవి మెయిన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ రూరులకు బదులు ఈ రూరులు రాసినా ఏమీ కాదు. అచ్చులు రాసేటప్పుడు ఈ, ఊ, ఏ ఈ రూరు రాసినా పర్వాలేదు. రు, లుల్లులు అవసరం లే. ఏ ఐ, ఓ ఔ. అది ఇక్కడ ఓ అనేది మనకి ఇది దీర్ఘం, ఇది హౌ. వచ్చే వీడియోల్లో అచ్చులకు సంబంధించి అచ్చులను ఏ విధంగా ఉపయోగించాలో, అచ్చులకు సంబంధించి ఎట్లా పదాలు తయారు చేసుకోవాలో వచ్చే వీడియోల్లో నేను చూపిస్తాను. అందరికీ నమస్కారం.